నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మన పవర్9 మీడియా స్టూడియోలో ఉన్నారు జనసేన పార్టీ వీర మహిళ మిరియాల సుబ్బు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సుబ్బు గారు. నమస్తే బ్రహ్మనాయుడు. బాగున్నారా? బాగున్నాను సార్. పూర్తి పేరేంటండి? మిరియాల వెంకట సుబ్బమ్మ సార్. వెంకట సుబ్బమ్మ అంటే మీ గ్రాండ్ మదర్ పేరా? అవును సార్, మా నాయనమ్మ గారి పేరు. ఓకే. మా నాన్నగారు నేను ఒక అమ్మాయిని అని చెప్పి ఇక నాకు మా నాయనమ్మ గారి పేరు పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఏమని పిలుస్తారు మిమ్మల్ని పిలవడం? వాడుకలో అయితే అందరూ అంత వెంకట సుబ్బమ్మ అని పిలవలేక సుబ్బు అని పిలుస్తారు షార్ట్గా. పల్నాడు జిల్లా ఏరియా హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్నారు కదా? అవును సార్. ఏంటంటే మీ డెసిగ్నేషన్ ఏంటి పూర్తి? పల్నాడు జిల్లా ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ బోర్డు మెంబర్ని, అభివృద్ధి కమిటీ సభ్యురాల్ని. ఓకే. అంటే మీ రోల్స్ ఏముంటాయండి? అంటే హాస్పిటల్ డెవలప్మెంట్కి సంబంధించిన నిర్ణయాల్లో సభ్యుల సమావేశంలో వాళ్ళ నిర్ణయాలు కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ తీసుకుంటారు. ప్లస్ హాస్పిటల్లో రెగ్యులర్గా వచ్చే పేషెంట్లకి ఏదన్నా ఇబ్బందులు కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాల గురించి కానీ మనం వెళ్ళి చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఇచ్చే న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి బాగా అందుతుందా లేదా, హాస్పిటల్ హైజీన్గా మెయింటైన్ అవుతుందా లేదా, అక్కడ ఓపీ కరెక్ట్గా మా పేషెంట్లు అంటే ఇబ్బంది పడకుండా రెగ్యులైజ్ చేసే వ్యవహారాలని చూసుకుంటూ ఉంటాము. ఎంతమంది ఉంటారు మేడం డైరెక్టర్స్? 10 మంది డైరెక్టర్స్ సార్. గౌరవ డైరెక్టర్లుగా పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు, మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, ఆ తర్వాత గౌరవ కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ ఆర్డీఓ గారు, కాక మనకి పార్టీ తరపున నామినేటెడ్ పోస్టులుగా పార్టీ సభ్యులు ఒక 3 ఉన్నారు. బీజేపీ తరపున, టీడీపీ తరపున, జనసేన తరపున 3 బోర్డు సభ్యుల్లో ఉన్నారు. ఇప్పుడు 3లో మీరు ఒకరు? అవును సార్. అయితే మీకు మంచి గుర్తింపే దక్కింది అయితే. గుర్తింపు ఎందుకంటే సార్, జనసేన పార్టీ తరపున దొరికే ఏ చిన్నదైనా కానీ మహాప్రసాదం కాదు, అది చాలా గౌరవప్రదంగా ఉంటుంది, చాలా గుర్తింపు కూడా ఉంటుంది ప్రజల్లో. ఎందుకంటే ఆ పార్టీ బ్రాండ్ వాల్యూ అలాంటిది కాబట్టి. అది పైగా ఏంటంటే మనకి సర్వీస్ చేసే అవకాశం దొరికింది. ముఖ్యంగా హాస్పిటల్ అంటే, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అందరూ పేదవాళ్ళు వస్తారు అక్కడికి వైద్యం కోసం. కాబట్టి ఏంటంటే మనకి ముఖ్యంగా సర్వీస్ మోటోగా దొరికింది. అది ఇంకా సంతోషం. ఎందుకంటే మా పార్టీ భావజాలానికి, మా నాయకుడు ఆలోచనకి తగిన విధంగా మాకు ఒక సర్వీస్ చేసే అవకాశం దొరికింది కాబట్టి అది నిజంగా మహాప్రసాదంగానే భావిస్తున్నాం. వీక్లీ వన్స్ అన్న వెళ్తారా మేడం హాస్పిటల్కి? వెళ్తుంటాను సార్. రౌండ్స్ కలా ఎలా జరుగుతుంది మెయింటెనెన్స్? ఒక్కొక్కసారి ఏదన్నా హాస్పిటల్ ఎమ్మెల్యే గారు విజిట్ చేసినప్పుడు ప్రత్యేకంగా మనకి ముందుగానే ఉంటుంది. లేకపోతే మామూలుగా మేము జనరల్గా హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ పరిస్థితులు ఏంది, ఎలా జరుగుతుంది ఏందనేది ఏదన్నా చిన్న సూచనలు మాయగొడ్డు ఉంటే తీసుకుంటారు. పెద్ద హాస్పిటల్ నర్సపేట, నాకు ఐడియా ఉంది ఏరియా హాస్పిటల్. పెద్ద సార్. కోవిడ్ టైంలో హాస్పిటల్ చాలా ఉపయోగపడింది. అది కరోనా టైంలో మాత్రం చాలా యూజ్ అయింది. అప్పటికి ఇంకా పూర్తిగా కంప్లీట్ అక్కడ సౌకర్యాలు ఏమీ అవ్వకపోయినా హాస్పిటల్ అనేది కోవిడ్ టైంలో చాలా ఉపయోగపడింది. ఇప్పుడు సుబ్బు గారు, మీరు వెళ్తుంటారు కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, సో ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఓపీల విషయంలో సరిగ్గా డాక్టర్లు రెస్పాండ్ అవ్వకపోయినా, అక్కడ ఉన్న నర్సులు రెస్పాండ్ అవ్వకపోయినా మీరు కొంచెం వారిని కమాండ్ చేసే రైట్స్ ఉన్నాయి మీకు? కమాండ్ ఏం లేదండి, కమాండ్ చేయాల్సిన అవసరం మనకు రాదు. మామూలు రిక్వెస్టింగ్ మేనర్లోనే మీరు కొంచెం చూసుకోండి, ఇట్లా అవుతుంది, ఇట్లా కాకుండా చూసుకోండి. వాళ్ళు చదువుకోని వాళ్ళు కూడా చాలామంది వస్తారు. మీరు విసుక్కోకుండా వాళ్ళకి ఏదైనా అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వచ్చాక ఇంకొక ఫెసిలిటీ అక్కడ ఇచ్చాము సార్. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకి ఏ విభాగం ఎక్కడుందనేది వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు అడుగుతూ ఉండాలి. అంటే ఇప్పుడు బ్లడ్ టెస్ట్కి కానీ, ఇంకేదన్నా డయాలసిస్ ల్యాబ్ ఎక్కడుందని కానీ, ఫిజియోథెరపీ ల్యాబ్ ఎక్కడుందని కానీ, స్పెషలిస్టులు డాక్టర్లు ఏ రూమ్లో మనం ఏం చేసామంటే, ఇప్పుడు మన రైల్వే స్టేషన్లో బస్ స్టాప్లో కనుక ఒక అనౌన్స్మెంట్ అనేది మనం పెడతాం చూడండి, అట్లా ఒక అనౌన్స్మెంట్ అనేది అక్కడ ఏర్పాటు చేసాం. ఓపీ విభాగం ఎక్కడ, మేల్ వార్డ్ ఎక్కడ, ఫీమేల్ వార్డ్ ఎక్కడ, టెస్ట్ చేసే ల్యాబ్స్ ఎక్కడ, వాళ్ళకి చెప్తే ఏంటంటే వాళ్ళు అట్లా పక్కన వాళ్ళని అడిగే వాళ్ళకి ఏంటంటే పలానా రూము 2nd ఫ్లోర్లో ఉంది, 3rd ఫ్లోర్లో ఉంది, రూమ్ నెంబర్ ఎంత అంటే వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఆ సౌకర్యం మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక మనం ఏర్పాటు చేసాం. ఓపీ కూడా మాటికి వెళ్ళి మనం వాళ్ళని మీరు లైన్లో నుంచోండి, క్యూలో నుంచోండి అట్లా చెప్పలేం కాబట్టి అది చెప్తా ఉంటుంది వాళ్ళకి. క్యూని ఫాలో అవ్వండి, లైన్లో మీరు ఉండండి అనేది చెప్తుంటే ఏంటంటే అది కొంచెం వాళ్ళకి
అవేర్నెస్గా ఉంటుందని చెప్పేసి ఆ ఏర్పాటు మనం వచ్చాక చేయడం జరిగింది హాస్పిటల్. రికమెండేషన్స్ వస్తాయి మేడం మీకు మీ పార్టీ తరపు నుంచో లేకపోతే కూటమి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కాల్ చేసి పలానా పేషెంట్ వస్తున్నారు వాళ్ళని కొంచెం బాగా ట్రీట్మెంట్ చేయమని డాక్టర్ గారితో చెప్పండి అలాంటివి ఏమైనా వస్తాయి మీకు? రికమెండేషన్స్ అని కాదు కానండి, ఎందుకంటే అక్కడ పేషెంట్లు అందరూ సమానమే. మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాక అందరికీ వన్స్ మనం ఒకసారి వ్యవస్థల విషయానికి వస్తే మనకు ప్రజలందరూ సమానమే. కాకపోతే కార్యకర్తలకు ఎలా ఉంటుందంటే మేము చెప్తాంలేండి వెళ్ళండి ఇబ్బంది ఏమి ఉండదన్నా, వాళ్ళకి మనం రావాలి, మా ప్రెజెన్స్ ఉండాలి, అప్పుడే వాళ్ళకి అదొక నమ్మకం, సాటిస్ఫాక్షన్. వెళ్తారా మీరు? అది కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది కలిగించిద్ది. మాక్సిమం నేను కొంచెం మాకు ఇంటికి దగ్గరలోనే హాస్పిటల్ కాబట్టి నేను వెళ్ళగలుగుతాను, నర్సాపేటలోనే కాబట్టి వెళ్తాను. ఎందుకంటే వాళ్ళ సంతృప్తి కోసం, పేషెంట్కి ముందు ట్రీట్మెంట్ కంటే ముందు వాళ్ళకి ఆ సంతృప్తి నమ్మకం వల్ల సగం అక్కడ వాళ్ళకి అది నయమైపోయింది. అందుకని చెప్పేసి వాళ్ళు ఏదన్నా మరీ రిక్వెస్ట్ చేసి కాదు మీరు రావాలి అని అంటే ఒక భరోసా కోసం నేను వెళ్ళి ఉంటాను. అంతకీ డాక్టర్స్ వాళ్ళు అంటారు అవసరం లేదు మేడం గారు మీకు ఒక మాట చెప్పినా చాలంటే, కాదులేండి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్తాను. గౌరవ వేతనం ఏమన్నా ఉంటుందా మేడం? ప్రెసెంట్ అయితే గౌరవ వేతనం ఏమీ లేదండి. అంతకుముందు ఉండేది కదా ఏరియా హాస్పిటల్ సంబంధించి? ఉంది కాదే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా గౌరవ వేతనం అయితే మరి ఏమీ ఇవ్వట్లేదు. గౌరవం ఉంది, వేతనం లేదు. అంతే, గౌరవం ఉంది, వేతనం లేదు. అది కాకపోతే సర్వీసు చేయగలుగుతున్నాం అనే సంతృప్తి అయితే ఉంది మాకు. ఏదో ముందు ఒక ముఖ్యంగా బాధ్యత వచ్చింది మీకు. అవును సార్, అవును. సో ఇప్పుడు మీకు ఆ అవకాశం రావటం వెనక ఎవరున్నారు? ఒకటి సార్, జనసేన పార్టీలో నేను క్రియాశీలకంగా పార్టీ పరంగా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు భావజాలం నచ్చి వారి నాయకత్వానికి నేను అండగా పార్టీలో నేను పనిచేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? నేను 2020లో యాక్టివ్గా వచ్చాను సార్ పార్టీలోకి. అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారి భావజాలం అన్నా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అన్నా చాలా ఇష్టం మాకు. మా వారు ఆల్ ఇండియా సర్వీస్ సార్, ఎక్స్ పారామిలిటరీ, ఆయన CISFలో చేశారు. 20 years మా సర్వీస్ నిమిత్తం మేము ఆల్ ఇండియా సర్వీస్లో దాదాపు నేను 8 states రోమింగ్ చేశాం మేము. వారు 2020లో మా వారు VRS తీసుకొని మేము మళ్ళీ మన హోమ్ స్టేట్కి రావడం జరిగింది. ఎంటైర్ సర్వీస్లో మేము 2 తెలుగు స్టేట్స్ అయితే చేయలేదు, ఎక్కువ నార్త్ ఈస్ట్ ఎక్కువ చేసాం మేము. కాబట్టి కొంచెం ఆయన జాతీయ భావజాలం ఏదైతే ఉందో దానికి మేము కూడా బాగా కనెక్ట్ అయ్యాం. ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీస్లో మేము రకరకాల కల్చర్స్ చూస్తాము, డిఫరెంట్ స్టేట్స్ కల్చర్స్, వాళ్ళ యొక్క జీవన విధానం చూస్తూ ఉంటాం. కాబట్టి మ్యాక్సిమం ఆ మైండ్ సెట్టే ఉంటుంది మాకు కూడా. అంటే జాతీయ భావజాలం అనేది ఉంటుంది. ముందు మనకి దేశం మన ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత మన రాష్ట్రం, ఆ తర్వాత మన ఊరు, మన కుటుంబం, మనం అన్న దీనిలోనే ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి మేము నచ్చి నేను జనసేన పార్టీకి బలంగా పనిచేశాను. ముఖ్యంగా ఎక్కడ కళ్యాణ్ గారు బాగా ఇదయ్యారంటే ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజకీయాలు రాకముందు పెట్టారు ఆయన. అప్పుడు ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి సహజంగా సమాజం పట్ల కొంత బాధ్యత ప్రేమ ఉన్న వ్యక్తులకి ఎలా ఉంటుందంటే మనం కూడా మన వంతుగా ఏదైనా సమాజానికి చెయ్యాలి ఏదన్నా. ఎందుకంటే మనకి జన్మనిచ్చేది తల్లిదండ్రులైనా మనకి జీవితాన్ని ఇచ్చి పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసంతో మనం ఎదగటానికి మనకు సహాయపడే సమాజం. అలాంటప్పుడు ఆ సమాజానికి ఎంతో కొంత మనం తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ వాళ్ళకి ఎలా చెయ్యాలి, ఏదో సముద్రంలో నీటి బొట్టులాగా మనం చేసే చిన్న సహాయం ఈ సమాజానికి ఏదన్నా జరిగిద్దా అన్న ఒక చిన్న అసంతృప్తి, ఒక బాధ ఉండేది. కానీ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఒక సగటు మనిషికి సహాయం అందించడం, ప్రొటెక్ట్ చేయటం అనేది ఆయన ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుండి నచ్చింది. అంటే ఒక నాయకుడు వచ్చాడు అంటే మన మనసులో ఉన్న ఆవేదన మొత్తం ఒక నాయకుడికి తెలుస్తుంది. మీకు జాతీయ భావజాలం బాగా కనెక్ట్ అయ్యి నేను అప్పటి నుండి కళ్యాణ్ గారికి వీరాభిమాన్ని. నిజం చెప్పాలంటే సినిమా పరంగా కళ్యాణ్ గారిని నేను చాలా అభిమానిస్తాను. ఆయన సినిమాలను నేను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తాను. కానీ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన దగ్గర నుండి ఒక రకంగా ఆయనకి వీరాభిమాన్ని, భక్తురాలని అయిపోయాను నేను. ఇప్పుడు మిమ్మల్ని వీర మహిళ అనాలా లేకపోతే నాయకురాలు అనాలా మేడం?
వీర మహిళ సార్, వీర మహిళలే. వీర మహిళలే. మేడం ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. ఓ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. అవును సార్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ చేశాను. ఉస్మానియా బిడ్డ. అవును సార్. సో మరి జాబ్ ట్రై చేయలేదా మేడం మీరేమి చదివిన తర్వాత? అంటే బిఎడ్ చేశాను సార్. నేను బీడీ కూడా చేశారు? బిఎడ్ చేశాను తిరుపతిలో. అంటే బిఎడ్ రాశాను, నాకు తిరుపతిలో వచ్చింది సీటు. కానీ అప్పటికే నాకు 2 పిల్లలు. మా వారి సర్వీస్ రీత్యా నేను ఉండాల్సి వచ్చి అది నేను మిస్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ లా సెట్ కూడా రాశాను నేను, అందులో కూడా నాకు మంచి ర్యాంక్ వచ్చింది. అప్పుడు మా వారి సర్వీస్ రీత్యానే త్యాగం చేశారు చదువుని. మన పిల్లల్ని దగ్గరుండి మనం చూసుకోవాలి అనేది మా ఇద్దరు అభిప్రాయం. ఒక సర్టన్ ఏజ్, కనీసం పిల్లలు ఒక 20 సంవత్సరాలు వచ్చిన దాకా తల్లిదండ్రులు దగ్గరుండి ఉండాలి. అంటే అవకాశం లేని వాళ్ళ విషయం అది వేరే విషయం, మనకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన పిల్లల్ని ఒకటి సార్, పిల్లలకి చదువు కెరీరు ముఖ్యమే, కానీ పిల్లలకి సంస్కారం, మంచి లక్షణాలు, కుటుంబ వ్యవస్థ అంటే ఏంది, తల్లి తండ్రి బంధువులు, సమాజం పట్ల అవన్నీ కూడా కావాలని మేము ముందే నిర్ణయించుకున్నాము. అందుకని చెప్పేసి మా వారు జాబ్ చేస్తుంటే నేను ఆయనతో పాటే అన్ని రాష్ట్రాలు తిరిగాను. కాకపోతే ఒకటిసారి మాకు క్యాంపస్లు ఉంటాయి, మాకు సర్వీస్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ స్పెషల్గా క్యాంపస్లు ఉంటాయి. ఆ క్యాంపస్లో ట్యూషన్ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి. ముఖ్యంగా నార్త్ వాళ్ళు మంచి ట్యూషన్ ఉంటే బాగుండు అని చెప్పేసి కోరుకుంటారు. ఆఫీసర్ దగ్గర నుండి కానిస్టేబుల్ ర్యాంక్ వరకు మంచి ట్యూషన్ కోసం ఎదురు చూసేవాళ్ళు. దాన్ని నేను వినియోగించుకున్నాను ఆ ఆపర్చునిటీని. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తున్నాను కాబట్టి కేవీ వాళ్ళకి, సెంట్రల్ సిలబస్ కేంద్రీయ విద్యాలయ వాళ్ళకి నేను 10 years ట్యూషన్స్ చెప్పాను. ఆ విధంగా కొంచెం నాకు సంతృప్తి ఉండేది. అది నేను కూడా ఇంత చదువుకొని ఖాళీగా లేను, పిల్లలకి ట్యూషన్స్ చెప్తున్నాను. ఆ ట్యూషన్సే కాదు సార్, నేను నా ట్యూషన్లో పిల్లలకి మోరల్ వాల్యూస్ కూడా చెప్తా ఉండేదాన్ని. అంటే అది తల్లిదండ్రులు చెప్పాలి, టీచర్స్ చెప్పాలి, అందరూ చెప్తేనే మనం కోరుకున్నట్టు ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్న భావితరాన్ని మనం. ఫుల్ టైం పాలిటిక్స్? ఎస్ సార్, ఫుల్ టైం. జనసేనని శ్వాసించి జనసేనని ఆహారంగా తీసుకొని, మీలాంటి వాళ్ళు బలంగా ఉండబట్టే ఆయనకు అంత బలం అక్కడైతే. ఒక్కటి సార్ 2019లో కళ్యాణ్ గారిని ఓడించిన విధానం చాలా బాధ పెట్టింది. ఎందుకంటే ఒక నాయకుడు నిస్వార్థంగా నిజాయితీగా సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి చెయ్యాలి, నేను పనిచేయాలి, నేను నా సేవలు అందించాలి అని వచ్చిన నాయకుడిని ఒక రాజకీయ చదరంగం అనండి, రాజకీయ ఆట అనండి, వ్యూహం అనండి, రాజకీయ క్రీడలో మరి ఆయన ఓడించిన విధానం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే నిజంగా నాయకుడు ఉండేది ప్రజల్ని పాలించడానికి, ఒక మంచి పరిపాలన అందించడానికి. అలాంటప్పుడు మంచి నిజాయితీ గల వ్యక్తి, మంచి భావాలతో, ఒక సేవా దృక్పథంతో వచ్చినప్పుడు ఆ నాయకుడిని ప్రోత్సహించండి. సరే, రాజకీయాల్లో ప్రోత్సాహాలు ఉండవు, పోరాటాలే ఉంటాయి. సుబ్బు గారు, జనసేన పార్టీలో వీర మహిళల విభాగం ఒకటి ఉంది. అయితే పార్టీ పెట్టి దాదాపు 12 సంవత్సరాలు లేదు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క వీర మహిళను కూడా ఒక గొప్ప స్థానంలో ఆయన ఉంచలేకపోయారు, ఎమ్మెల్యేగా కానీ, ఒక కార్పొరేషన్ చైర్మన్గా కానీ. మరి మీరంతా ఎప్పుడు ఒక పెద్ద స్థాయి నాయకులు అవుతారు? అలా అని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేల్లో ఒక మహిళకి, లోకం మాధవి గారికి ఆయన అవకాశం ఇచ్చారు. మహిళగా మనం తీసుకున్న సీట్లో ఒక మహిళకి ఆయన అవకాశం ఇచ్చారు. ప్లస్ ఈరోజు నామినేటెడ్ పోస్టులో చాలామంది మహిళలకి పోస్టులు, మంచి స్థానాలే అవకాశం ఉన్నంతలో కల్పించారు. మిగతా వాళ్ళని ఏదన్నా ఉంచారు అంటే ఖచ్చితంగా దాని వెనక కళ్యాణ్ గారు ఆలోచన అయితే ఉండే ఉంటుంది. వాళ్ళని ఒకవేళ పొలిటికల్గా బరిలోకి దించాలని ఆయన ఆలోచిస్తున్నారేమో. వాళ్ళని కేవలం నామినేటెడ్ పోస్టులకి, చైర్మన్లకే పరిమితం చేయకుండా రాజకీయ బరిలోకి దించే ఆలోచన ఆయన చేస్తున్నారేమో. ఖచ్చితంగా ఒకటి మాత్రం మేము చెప్తాం సార్, కళ్యాణ్ గారు మహిళలకి ఒక గౌరవప్రదమైనటువంటి, ఒక పోరాట పటిమ చేసేటువంటి ఒక స్థానాన్ని మాత్రం జనసేనలో ఆయన ఇచ్చారు. ఖచ్చితంగా మహిళల పట్ల ఆయన ఆలోచిస్తారు, వాళ్ళకి
సముచితమైన స్థానాన్ని కల్పిస్తారనే నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు ఎన్నో మీటింగుల్లో ఆయన చెప్పారు, సాధారణ గృహిణులు నా కోసం ఈరోజు మరి వీర మహిళలుగా గడప దాటి వచ్చి పోరాటం చేశారు. ఈరోజు జనసేన పార్టీ చారిత్రాత్మక విజయంలో మహిళలకి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన పేజీ ఉందనేది ఆయన ప్రతిసారి పేజీ ఉంది, నేను కాదంటలేదు మేడం. పదవులు కూడా అధిరోహిస్తేనే కదా, మీలాంటి వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి పదవుల్లో కూర్చుంటేనే కదా దానికి సార్థకత. సరే ఇప్పుడు నేనున్నాను, నా దీనికి ఇప్పుడు జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ సాటిస్ఫై అంతవరకు మీరు సాటిస్ఫైగా సరే అంటే మనం గ్రాడ్యువల్గా మనం ఎదగాలి రాజకీయాల్లో. ఇప్పుడు సర్వీస్ మోటోతో ఇప్పుడు ప్రజలతో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక అవకాశమేగా. ఈ ఆపర్చునిటీ నాకు జనసేన ద్వారానేగా దొరికింది. అట్లాగే ఎవరెవరి స్థాయికి తగ్గట్టు ఖచ్చితంగా అవకాశాలు అయితే వచ్చినాయి మనకి. ఇప్పుడు ప్రభుత్వం మనది ఉంది కాబట్టి మరి దానిలో మన పార్టీ ప్రత్యేకతను కానీ మన నాయకుడి బ్రాండ్ కానీ మనం వేయగలిగామంటే, ప్రజలతో మనం చక్కగా ఇంటరాక్ట్ అయ్యి మంచి సేవలను కనుక మనం అందించామంటే ప్రజలే మనల్ని గుర్తిస్తారు, ప్రజలే కోరుకుంటారు. ప్రజాబలం ఉంటే ఖచ్చితంగా నాయకులు అయినట్టే. కొంత టైం పడుతుందా? కాకపోతే ఖచ్చితంగా కొంచెం సమయం అయితే పట్టిస్తారు. ఇంకో 10 సంవత్సరాలు తీసుకోవచ్చా? 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు సార్. 2029 30% రిజర్వేషన్ మహిళలకి. ఖచ్చితంగా మహిళలు ఒక మంచి ప్రాధాన్యత రాజకీయాల్లో కూడా ఉంటుంది, మహిళల ముద్ర ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాం. మరి ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారు, MA ఇంగ్లీష్ లిటరేచర్. బేసిక్గా మీ అంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీ పార్టీలో వీర మహిళల్లో మరి ఒక 50% ఉంటారు. 50% మీలాగే చదువుకొని ఉన్నటువంటి గృహిణులు ఉన్నారు. మరి మీ అందరూ కూడా మంచి స్థానాలు పొందినప్పుడే కదా సమాజం కాస్త మంచి జరిగేది సొసైటీకి. సార్ మా నాయకుడు సేవ చేయాలని తపనతో వచ్చిన నాయకుడికే ఆ సేవ చేసే భాగ్యం కలగటానికి 10 సంవత్సరాలు పట్టింది. ఆయన స్ఫూర్తితో వచ్చాం కాబట్టి మేమేదో ఇప్పుడే వచ్చేసి ఒక 4-5 ఏళ్లలో మేము పదవులు చేపట్టి మేమేదో చేసేయాలి అన్న ఆలోచన నిజంగా మాకు లేదు. మేము ఆయన కోసం వచ్చాము. అటువంటి ఒక నాయకుడిని నిలబెట్టామంటే మన రాష్ట్రానికి మంచి జరిగిద్ది, భావితరం బాగుంటుంది, మనం కూడా మన స్థాయిలో ప్రజలకి సేవ చేసే అవకాశం దొరికిద్ది అన్న ఉద్దేశంతోనే మేము వచ్చాం పార్టీలోకి. కాబట్టి మాకు పదవుల కంటే కూడా ప్రజలు బాగుండటం, రాష్ట్రం బాగుండటం, సమాజానికి మంచి జరగటం అనేది ఫస్ట్ది. సెకండ్, అవకాశం వస్తే ఖచ్చితంగా మేము అవకాశాన్ని అందిపుచ్చుకొని మా నాయకుడు ముద్ర ఏంది, మా పార్టీ ఏంది అనేది మేము చూపిస్తాము. ఖచ్చితంగా అవకాశాలు మాకు వస్తాయన్న ఆశావాహంతో మేము ఉన్నాము. గుర్తిస్తారు, వస్తాయి. మీ నియోజకవర్గం నర్సరావుపేట నియోజకవర్గంలో మీ జనసేన ఇన్ఛార్జ్ గారికి మీ ఎమ్మెల్యే గారికి పట్టలేదంట. సో మీ ఎంపీ గారికి మీ ఎమ్మెల్యే గారికి పట్టడం లేదంట. గ్రూపులుగా ఉన్నటువంటి పరిస్థితి మీ నర్సరావుపేట నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో ఇదే కూటమి అదే నర్సరావుపేట నియోజకవర్గంలో అసలు గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు ఒక కుటుంబంలో కుటుంబ సభ్యులు 4-5 ఉంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఖచ్చితంగా ఒక చేతికి ఉన్న 5 ఏళ్లే మనకి సమానంగా లేవు. అలాంటప్పుడు 2 పార్టీల కార్యకర్తలు, పార్టీల నాయకులు మరి కలిసినప్పుడు ఖచ్చితంగా చిన్న లోపాలు లేకపోతే చిన్న అసంతృప్తిలో చిన్న విషయాలు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు వాటి గురించి మనకి సోషల్ మీడియాలో అది సర్క్యులేట్ అవ్వటమే కానీ బహిరంగంగా ఏనాడు నర్సరావుపేటలో ఒకళ్ళనొకళ్ళు అనుకోవటం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటం కానీ మరి ఎక్కడ మనమైతే చూడలేదు. ఏదైనా ప్రోగ్రాంలు ఉన్నా కలిసికట్టుగానే మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని జనసేన టీడీపీ పిలుస్తున్నారా? పిలుస్తారు సార్. జనసేన పిలుస్తున్నారా? కొత్తలో పిలిచేవాళ్ళు. ఆ తర్వాత ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళకి అలాగా ఇండివిజువల్గా అంటే అది అయ్యే వ్యవహారం కాదు. 3 పార్టీల కార్యకర్తలు ఒకళ్ళకి చెప్పి మళ్ళీ ఒకళ్ళకి. బీజేపీ అంత ప్రభావితం లేదులేండి నర్సరావుపేటలో. కానీ పక్కన పెడితే జనసేన టీడీపీ వాళ్ళని పిలుస్తున్నారా, టీడీపీ జనసేన వాళ్ళని పిలుస్తున్నారా? పిలుస్తున్నారు సార్, పిలుస్తున్నారు. బాగా మీ 2 పార్టీలు కలిసి చేసిన ఒక్క మంచి హైలైట్ అయిన ప్రోగ్రామ్ చెప్పండి. నర్సరావుపేటలో గవర్నమెంట్ వచ్చేది కూటమి సుపరిపాలన 1 ఇయర్ ర్యాలీ హైలైట్ సార్. మనం 2 సంవత్సరాలది కూడా చేసాం. ఎందుకంటే ప్రజలకి మనం చేస్తున్నటువంటి ఇంత కష్టపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ఈరోజు కూటమి సమన్వయం దెబ్బతినకుండా ఏదైతే ప్రజలకి మనం హామీలు ఇచ్చామో ఆ హామీల్ని సంక్షేమ రూపంలో నెరవేరుస్తా, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్తా, సంపదని సృష్టించుకుంటా
ఎందుకంటే వాళ్ళు అహర్నిశాలు వాళ్ళు కష్టపడుతున్నారు, ఆ కష్టం మనకి ప్రజలకు అర్థమవుతుంది. ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి వాళ్ళంత కష్టపడుతున్నప్పుడు, ఇంత చేస్తున్నప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత లోకల్ లీడర్స్గా మన మీద కూడా ఉంది. కాబట్టి ఆ ప్రోగ్రాములు మాత్రం మనం సంవత్సర కాలంలో మనం ఏం చేసాం, మన గవర్నమెంట్లో ప్రజలకు ఏం చేసాం, రాష్ట్రానికి ఏం చేసాం, మరి గత గవర్నమెంట్లో ఫెయిల్ అయిన వాటిని మనం ఎలాగ చక్కబెట్టుకుంటాం ముందుకెళ్తున్నాము, అది ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సింది. కాబట్టి అది ఒక విజయోత్సవ ర్యాలీ అన్నారే కానీ దాని మెయిన్ మోటో ఏంటంటే మన పని విధానాన్ని, మన గవర్నమెంట్ ఎలా పనిచేసింది అనేది ప్రజలకు వివరించేది. అవి బాగా చేశాము. మరి ఆ తర్వాత ప్రతి సంక్షేమ పథకాన్ని మనం ప్రజల్లోకి వెళ్ళి చేసాం. ఏదో ఆర్భాటంగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి జనాన్ని తరలిచ్చి చేసింది కాదు. మనం జనం మధ్యలోకి వెళ్ళి మనం చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని మనం ఇంప్లిమెంట్ చేసాం. 2 సంవత్సరాల కూటమి పరిపాలనలో ఇచ్చిన హామీలను ఎంత పర్సంటేజ్ అమలు చేశారు అని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు? 95% చేసాం సార్ మేము. ఆ 5% ఏంటి మేడం? 5% అంటే తెలియదే ఉంది సార్, ప్రజలకి తెలుస్తానే ఉంది. అందరూ రాష్ట్రం విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది. హామీలు ఇచ్చేటప్పుడు కూడా తెలుసుగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని. అందుకే సార్ 95 చేసాము. మనం 90% ఫుల్ఫిల్ చేసాము. 2 సంవత్సరాలకే 100% సార్. ఎందుకంటే ఇప్పుడు మనం సూపర్ 6లో 6 ఇచ్చాం, 6లో 5ని మనం అమలు చేస్తున్నాం. 5 అమలు చేయడం 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ నిరుద్యోగ భృతి అన్నారు, చేసే పరిస్థితి లేదు. ప్రతి మహిళకి 1500 అన్నారు, చేసే పరిస్థితి లేదు. ఒకటి సార్, మనము గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇచ్చాం, మనం కానిస్టేబుల్ భర్తీలు చేసాం. మరి ఈరోజు భారతదేశం మొత్తానికి ఒక 100 రూపాయలు పెట్టుబడులు వస్తుంటే 25 రూపాయలు పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర వైపే వస్తున్నాయి. ఆంధ్రాకి మనం తెచ్చుకోగలుగుతున్నాం. అది మన సమర్థవంతమైనటువంటి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ పరిశ్రమలు ఖచ్చితంగా ఏంటంటే ఇది కేవలం ఎంఓయూలు కాదు, డైరెక్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్తున్నాం మనం. ఎందుకంటే మనం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసమే ఈరోజు మరి నారా లోకేష్ గారు ఆయన ఏదో గత ప్రభుత్వంలాగా మేము ఎంఓయూలు చేసుకున్నాము, సంతకాలు పెట్టారు, ఇలా కాకుండా ఆయన డైరెక్ట్ ప్లాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానివల్ల ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగాల్ని మనం ఎక్కువ మొత్తంలో రూపకల్పన చేయగలుగుతాం యువతకు అనేది. అంతేకాదు మనం స్కిల్ డెవలప్మెంట్ పెట్టి మరి ఈరోజు యువతకి స్వయం ఉపాధి మీద సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ కానీ, మరి వాళ్ళ సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అటు మహిళలు కానీ ఇటు యువత కానీ అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు గవర్నమెంట్ మీద. సాటిస్ఫాక్షన్ అంటే సార్ 100% మనం ప్రజలు కోరుకున్నట్టు మనం కోరుకున్నట్టు జరగదు. ఎందుకంటే నేను చెప్తున్నా, ఒక కుటుంబంలోనే మనం ఎన్నో అనుకుంటాము, ఎంతో అనుకుంటాం, కానీ భిన్నాభిప్రాయాల వల్ల కానీ, లేకపోతే ఆ వనరుల వల్ల కానీ, లేకపోతే ఎదురయ్యే సమస్యలు అంటే ఇప్పుడు ఒక అడుగు మనం ముందుకేద్దామంటే మనల్ని 10 అడుగులు వెనక్కలాగే వాళ్ళు ఉంటుంటారు. ఇప్పుడు మంచి జరుగుతుందన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ఈరోజు కూటమి ఇంత అభివృద్ధి చేస్తా ప్రజలకు ఇంత సంక్షేమాన్ని అందిస్తున్నప్పటికీ నిత్యం ఏదో ఒకటి ఆ ప్రజలకు అవసరం లేనటువంటి విషయాలను తీసుకొని కాంట్రవర్సీ చేయటం, కూటమి మీద బుర్ర జల్లటం, మరి ముందుకెళ్ళనీయకుండా కాలొడ్డు పెట్టాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, ఇట్లాంటి అంశాలు ఉన్నప్పుడు కాస్త కష్టమైద్ది. మనం అనుకున్న దాన్ని కరెక్ట్ టైంకి మనం ముందుకు కాకపోతే వీటిని కూడా ఇవన్నీ మనం ఊహించినయే, వీటిని కూడా ఎదుర్కొంటా సమర్థవంతంగా మనం సకాలంలో తీసుకెళ్లాలనేది ఒక ఆలోచన. ఆ దిశగానే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. 29లో కూడా నర్సరావుపేట కూటమి ఖాతాలో వేసుకోవచ్చు అయితే? ఖచ్చితంగా సార్. ఎవరికి ఇవ్వచ్చు మేడం టికెట్? అది తెలియదు సార్ నాకు. పెద్దలు నిర్ణయిస్తారా? అధిష్టానం నిర్ణయించింది. ఇప్పుడైతే టికెట్ ఏందనేది కాదు. ప్రజెంట్ ఏ నాయకుడైనా నాకు తెలియదు సార్, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి నాయకులందరూ ఎవరైనా సరే మనం ప్రజలకు ఇచ్చిన హామీని మనం నెరవేర్చుకోవాలి. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం చూరగొనాలి. మనం అవకాశం దొరికింది కాబట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేయాలి. ఈ ఆలోచనతోనే ముందుకెళ్తున్నారే కానీ మళ్ళీ నెక్స్ట్ సీట్ ఎవరికి ఇస్తారు ఏంది అనే ఆలోచన అయితే ప్రజెంట్ ఎవరిలో అయితే లేదు. ఎందుకంటే అధిష్టానం నాయకులు అలాగే పనిచేస్తున్నారు, వీళ్ళు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అలాగే పనిచేస్తున్నారు. చివరిగా మిర్యాల సుబ్బు గారు, మీ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఒక సాధారణ గృహిణిగా,
ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతురాలుగా జనసేన పార్టీలో మరి దాదాపు 6 ఏళ్ల నుంచి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఒక నామినేటెడ్ పదవిలో ఉన్నారు. సో భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, కార్యాచరణ ఏంటి? పార్టీని బలోపేతం చేసుకోవాలి సార్. చాలా చేస్తున్నారు కళ్యాణ్ గారు. జనసేన పార్టీ ఆయన భావజాలం, ఆయన నాయకత్వం నచ్చి ఎంతోమంది విద్యావంతులు, మరి ఎంతోమంది సాధారణ గృహిణులు ఈరోజు, ఎందుకంటే సార్ ఒక తల్లిగా ఇందులో నా స్వార్థం కూడా ఉంది చెప్తున్నాను. ఎందుకంటే మనం శాశ్వతం కాదు, కానీ మన భావితరాలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఉండే సమాజంలో వాళ్ళ మనుగడ శాశ్వతం. అట్లాంటప్పుడు మన వంతుకు మనం ఏం చేయగలుగుతాం? ఒక మంచి సమాజాన్ని వాళ్ళకి ఇచ్చామంటే, భద్రత గల సమాజాన్ని, సంతోషంగా బ్రతుకుతారు నా బిడ్డలు, వాళ్ళ బిడ్డలు అనే ఒక స్వార్థం తల్లిగా నాకుంది. ఆ స్వార్థంతో పాటు బాధ్యత, మన బాధ్యత. మనం చదువుకున్నాము కాబట్టి ఒక మంచి సమాజ నిర్మాణంలో మనం కూడా భాగస్వాములు కావాలి. ఇంట్లో కూర్చొని అలా ఉండాలి, ఇలా ఉండాలి అని కళ్ళగంటం కంటే మనం ఏదైనా చేయగలుగుతామా? మన అభిప్రాయాలకి, మన ఆలోచనలకి మరి బలం ఇచ్చే మనకి భావసారూప్యతున్నటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దొరికారు కాబట్టి ఆయన అడుగులో అడిగేస్తా, ఆయన నాయకత్వానికి బలం చేకూరుస్తా మనం ముందుకెళ్ళామంటే ఖచ్చితంగా మన కోరికను మనం నెరవేర్చుకున్నట్టే అన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బలంగా పనిచేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పార్టీని బలోపేతం చేసుకుంటాము. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరింత బలపరుచుకుంటాము. ఇంకా ప్రజల్లో మార్పు అంటే, ఇంకా కొంతమంది ఆయన భావజాలాన్ని ఇంకా అర్థం చేసుకోలేని ఛాందసవాదులు, ఇంకా అలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఉన్నారు సార్. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళందరూ అదే వైసీపీ వాళ్ళ మీద పడుతుంటారులే. ఇంకా అట్లాగా సార్. ఇప్పుడు విధి విధానాలు ప్రభుత్వం ఏదైనా చేసిన దానిలో తప్పొప్పులు ఉంటే ఎంచండి, వాటిని ప్రజలకు తెలియజేయండి, ప్రభుత్వానికి కూడా మీరు చెప్పండి. అంతేగాని వ్యక్తిగతమైన విమర్శలు ఏంటి సార్? అసలు తప్పులేండి వ్యక్తిగత దోషణలు. అసలు వ్యక్తిగత దోషణలకి చాలా టైం వేస్ట్ చేయటం, లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత దోషణల వల్ల ఈరోజు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏంది అసలు వీళ్ళ మనల్ని పరిపాలించేవాళ్ళు, వీళ్ళ నాయకులు, ఇట్లాంటి వాళ్ళక మనం ఓట్లేస్తుంది అన్న భావజాలం, అన్న ఆలోచనలకు ప్రజలు వెళ్తారు. వైసీపీ వాళ్ళ సంగతి పక్కన పెట్టండి సుబ్బు గారు, మీరు ఎంత చెప్పారు కానీ మీ నాయకుడు ముఖ్యమంత్రిని చేసుకుంటాము అని అనలేకపోతున్నారు మీరు. అయ్యింది సార్, ఖచ్చితంగా మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు, మాకు ఆ నమ్మకం ఉంది. మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిందాకా కాదు, అయ్యాకైనా సరే. ఎందుకంటే ఒక్కసారి మేము ఆ జెండా పట్టాము, ఆయన వెంట మేము ఉన్నామని చెప్పేసి ఆయన చేయబట్టాం కాబట్టి అది వదిలే ప్రసక్తి లేదు. అన్నట్టు జెండా ఒకవేళ మాకు బరువు అయితే భుజమైనా మార్చుకుంటాం, కానీ మేము కిందకి దించే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు, అది చూస్తారు. అంతే, 100% సార్ అవుతారు. ఎందుకంటే అయ్యేంత వరకు మీలాంటి వాళ్ళందరూ జెండా మోస్తారు. సైనికులుగానే మేము పనిచేస్తాము. సైనికులే. ఎందుకంటే ఈరోజు 5 శాఖలు తీసుకుంటేనే ఆయన నిజానికి రాజకీయ అనుభవం లేదు పవన్ కళ్యాణ్ గారికి. అయినా ఈరోజు పంచాయతీరాజ్ శాఖని దేశంలో నంబర్ 1 స్థానంలో ఆయన నిలబెట్టారు. ఆయన ఒకటేసారి ప్రజలకు సేవ చేయడానికే ఆయన అధికారం కోరుకున్నారు, పదవి కోరుకున్నారు. ఎందుకంటే కొంచెం విస్తృత స్థాయిలో నేను సేవ చేయాలంటే నాకు రాజకీయంగా నాకు ఆ పదవి అధికారం ఉంటే నేను అనుకుని నేను చేయగలుగుతాను. అది ఆయన ఈరోజు చేసి చూపిస్తున్నారు ఆచరణలో. అట్లాంటి వ్యక్తి మరి ముఖ్యమంత్రి అయితే ఇంకా ఆయన ఎంత చేయగలుగుతారు? ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఆలోచన వస్తుంది, ఆ అవకాశం ఆయనకు వచ్చిద్ది. ఆయన ముఖ్యమంత్రిగా మేము చూస్తాము, చేస్తాము. చేసిందాకా మేము సైన్యమే ఆయనకి. సుబ్బు గారు, ఇప్పుడు జనసేన పార్లమెంటరీ సమాచార కమిటీ సేకరణ అని చెప్పేసి కొత్తగా ప్రతి పార్లమెంట్కి ఒక నాయకుడిని నియమించారు. ఇప్పుడు మీ నరసరావుపేటకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నియమించారు. అంటే ఏంటి ఈ సమాచార సేకరణ అంటే దేనికోసం? ఒకటి సార్, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి కన్స్ట్రక్షన్ అంటే పార్టీ నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ గారు పనులు తీసుకున్నారు. ఆ పార్టీని నిర్మాణం చేయాలంటే క్షేత్రస్థాయి నుండి కూడా పార్టీకి ఫస్ట్ నుండి కష్టపడ్డ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మండల స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయి వాళ్ళందరినీ మరి గుర్తించి వాళ్ళకి న్యాయం చెయ్యాలి. వాళ్ళ స్థాయిలో కొత్త కమిటీలకి అంటే పార్టీ బాడీని కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఎవరు పనిచేశారు ఇప్పటి వరకు మన పార్టీకి, జనసేన పార్టీకి
అనేదాన్ని సేకరించడానికి అబ్జర్వర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వేశారు. అంటే ఏ కమిటీ ఏదైతే ఇప్పుడు ఏర్పాటు చేశారో ఆ కమిటీ ప్రతి మండలానికి కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల నుండి అర్జీల్ని స్వీకరిస్తారు. అంటే ఎవరైతే పార్టీ కార్యాచరణ చేపట్టారు, ముందు తీసుకెళ్లారు, వాళ్ళ పదవులేంది, వాళ్ళు ఏమేం చేశారు పార్టీకి, జనసేన పార్టీ బలోపేతానికి అనేదాన్ని దరఖాస్తుల రూపంలో వీళ్ళకి అందిస్తే వీళ్ళు కళ్యాణ్ గారి దగ్గరికి వాటిని చేరుస్తారు. సో ఇప్పుడు హోప్ ఉందా బాలినేని గారు వచ్చిన తర్వాత మీ పార్లమెంటరీకి? సో ఆయన పర్ఫెక్ట్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, కొత్త కమిటీలు, కొత్త పీఓసీలని పర్ఫెక్ట్గా నియమిస్తారని? ఖచ్చితంగా సార్. జనసేన శ్రేణుల్లో ముఖ్యంగా ఆయన నర్సాపేట పార్లమెంట్కి, పల్నాడు జిల్లాకి ఆయన అబ్జర్వర్గా వేశారు కాబట్టి మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. జనసేన పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలకి న్యాయం జరిగిద్ది. ఆయన ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్ అధ్యక్షుల వారికి ఖచ్చితంగా ఆయన చేరవేస్తారు అనే ఒక పాజిటివ్ దృక్పథం ప్రజల్లో, కార్యకర్తల్లో వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే బాలినేని గారిని మరొక పవన్ కళ్యాణ్ లాగా ప్రజలు ఈరోజు, ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, ఆయన ఉన్న విషయాన్ని ఉన్నట్టు సూటిగా మాట్లాడతారు. ప్లస్ ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నేనేదో అధికారం కోసం, పదవుల కోసం కాదు, కళ్యాణ్ గారు అంటే నాకు అభిమానం, కళ్యాణ్ గారి మీద నాకు అభిమానం. తక్కువ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు భావజాలాన్ని ఆయన బాగా వంటబట్టించుకున్నారు. నా కళ్యాణ్ గారు అంటే ఆయనకి పార్టీకి అండగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను జనసేన పార్టీలోకి వచ్చాను. కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో పార్టీని బలోపేతం చేయడంలో నా శాయశక్తిలా నేను పనిచేస్తాను. ఆయన కోరుకున్నట్టు పార్టీ నిర్మాణంలో నేను భాగస్వామిని అవుతానని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి పరిణామం ఇది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావడంతో క్యాడర్లో మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే కొంచెం పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, మరుగున పడినట్టు. ఈ సందర్భంలో వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తారు. సో ఎవరికి తగ్గ ప్రాధాన్యత వాళ్ళకు వచ్చింది అనే ఒక నమ్మకం ప్రజల్లో, ఆశావాహం అయితే వచ్చింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో. పాజిటివ్ దీంతో ఉన్నారు, పాజిటివ్ దీంతో ఉన్నారు సార్. ధన్యవాదాలు మిరియాల సుబ్బు గారు. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు. మీరు కూడా మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మరి మమ్మల్ని స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు పవర్ 9 టీవీకి మా ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ మేడం. మరి ఇది చూశారు కదా, జనసేన అధినేతను ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు వీర మహిళలు, సైనికులు అందరూ కూడా జెండాని భుజానే మోస్తూ ఉంటామని చెప్తా ఉన్నారు జనసేన పార్టీ వీర మహిళ మిరియాల సుబ్బు గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పవర్ 9 మీడియా.